కృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎప్పుడూ ఉంటుంది. అది లేకుండా కన్నయ్య రూపం ఊహించుకోవటం కూడా కష్టమే. అసలు కృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎందుకు పెట్టుకున్నాడు, దీని వెనుక ఉన్న కారణాలు, ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడి కోసం ప్రాణాలు అర్పించిన నెమలి. త్రేతాయుగంలో శ్రీరాముడు సీత వనవాసంలో ఉన్న సమయంలో సీతకు దాహం వేసిందట. అప్పుడు శ్రీరాముడిని నీరు కావాలని అడిగిందట. శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు. అకస్మాత్తుగా వారి ముందు అందమైన నెమలి కనిపించింది. నీరు ఎక్కడ ఉందో తనకు తెలుసని, తనని అనుసరించమని మార్గనిర్దేశం చేస్తానని చెబుతుంది. దీంతో రాముడు సీత నెమలిని అనుసరిస్తారు. అడవిలోని వంకర మార్గాల గుండా వెళ్తున్నప్పుడు నెమలి వారికి దారి కనిపించటం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది. ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ నెమలి మాత్రం తన ఈకలను వదలటం కొనసాగిస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది. చివరిగా వాళ్ళు అందమైన పూతోటకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళు తమ దాహం తీర్చుకొని విశ్రాంతి తీసుకున్నారు. కానీ నెమలి మాత్రం నేలపై పడిపోయి చనిపోయింది. దాని ఈకలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. నెమలి నిస్వార్థమైన త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు, నీ దయా ధైర్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలి ఈకలను ధరించాడని చెబుతారు. నాట్యం నేర్పిన గురువు. శ్రీకృష్ణుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయి వేణుగానం వాయిస్తూ ఉన్నాడు. వేణువు నుండి వచ్చే మధురమైన సంగీతానికి పులకరించిపోయి నెమళ్ళు కృష్ణుడి చుట్టూ చేరాయి. సంగీతానికి తగ్గట్టు కృష్ణుడు నాట్యం చేస్తూ ఉండగా ఆయన అడుగులు గమనించిన నెమళ్ళు కూడా పురివిప్పి నాట్యమాడాయి. అలా నెమళ్లకు నాట్యం నేర్పిన గురువుగా శ్రీకృష్ణుడు మారడం. తనకు నాట్యం నేర్పించినందుకు గురుదక్షిణగా నెమలి పింఛం ఇచ్చాయి. దాన్ని కృష్ణుడు తమ తల మీద ధరించాడు. ఇది కృష్ణుడి రూపాన్ని మరింత అందంగా మార్చింది. పవిత్రమైన పక్షి నెమలిగా హిందువులు భావిస్తారు. అందుకే చాలా మంది నెమలి ఈకలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అవి ఉంటే అదృష్టం, సంపద ఉన్నట్లేనని భావిస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.